100% జిమ్ జాయిన్ అవ్వాల్సిందే. ఎగ్ బొండా, ఆలు బొండా, పొటాటో. ఇదిగోండి, ఇది మాత్రం ఓకేనా. డబ్బులతో చేస్తాం కాబట్టి ఇప్పుడు బకెట్తో అనమాట. ఏంటంటే లీవ్ తీసుకున్నాను అనమాట, రంజాన్ లీవ్. మేబీ ఫస్ట్ ఇది కొట్టాను. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు డే 23 అనమాట. డైరెక్ట్గా టైం ఎంత అవుతుంది అనుకున్నారు? 12 PM అవుతుంది మనది. మార్నింగ్ సైరీకి లెగలే చేసుకోలేదన్నమాట. నైట్ దీని ముందు బ్లాగ్లో చూస్తుంటారు, నైట్ మస్జిద్లో బిర్యానీ తిన్నా, మళ్ళీ రూమ్కి వచ్చి బిర్యానీ తిన్నా. అందువల్ల హెవీ అయిపోయిందని మార్నింగ్ సైరీ చేయలేదు, అలాగే ఉండిపోయాయి ఈరోజు ఫాస్టింగ్. యాక్చువల్లీ తినాలి ఏదో ఒకటి కంపల్సరీ, అట్లీస్ట్ వాటర్ అయినా తాగాలి, అట్లీస్ట్ డేట్స్ అయినా తినాలా. నేను కొద్దిగా బద్దకేసి ఒళ్ళు లెగలేదనమాట, అందుకోసం అలాగే ఉండిపోయా. అయితే ఇప్పుడు 12 అవుతుంది టైం. ఏంటంటే లీవ్ తీసుకున్నాను అనమాట, రంజాన్ లీవ్. మేబీ మా ఫెస్టివల్ 30 లేదా 31 అవ్వచ్చు. అయితే నేను లీవ్ 27 నుంచి తీసుకున్నా. ఈ నెల మార్చ్ 27 టు ఏప్రిల్ 2 వరకు 7 days, ఒక వీక్ అనమాట. 26 ఈవినింగ్ బయలుదేరుతున్నా హైదరాబాద్ టు విశాఖపట్నం, వైజాగ్. 26 ఈవినింగ్ ఇక్కడ బయలుదేరితే 27 మార్నింగ్ 7-7:30కి ఏంది వైజాగ్ వచ్చేస్తాను అనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట. లీవ్ ఫామ్ ఫిల్ చేసా. మా ఆఫీస్కి వెళ్ళి మా ఏజీఎం గారితో సైన్ పెట్టిస్తే ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడే ఉంటారు. ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేశాడు అనమాట ఈ ఫామ్. చూస్తున్నారు కదా, ఈ లీవ్ ఫామ్ అనమాట. ఏంటనేది టోటల్ 11 days లీవ్ ఉంటే అందులో నుంచి 7 days తీసుకున్నా. ఇంకా 5 days వదిలేసా, అది ఎమర్జెన్సీకి మళ్ళీ పనికి రావచ్చు అని. ఏంటనేది కథ చెప్తా, అది కూడా ఒకవేళ ఎమర్జెన్సీలో అది యూస్ పడితే ఎందుకోసం తీసుకున్నా ఏంటి అనేది సర్ప్రైజ్ అనమాట. ఓకేనా? ఓకే, అయితే మరి ఆఫీస్కి బయలుదేరి ఇచ్చేద్దాం ఫామ్. ఉంటా. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం మన వ్లాగ్ని. ఓకేనా? అల్హమ్దులిల్లా అయితే డ్యూటీ ఫినిష్ అయిపోయింది అనమాట మనది. టైం ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. ఈరోజు చూసారు కదా, ఆఫీస్కి వెళ్ళినా లీవ్ అప్లై చేస్తాం, అయిపోయింది లీవ్ కూడా. ఇంకా తిన్నగా మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని ఏంది రూమ్కి బయలుదేరిపోయి రెస్ట్ చేయడం అనమాట. 7 days లీవ్స్. 26 ఈవినింగ్ బయలుదేరుతా. ఐ మీన్ బుధవారం ఈవినింగ్ బయలుదేరుతా, గురువారం మార్నింగ్ కూడా ఉంటా, వైజాగ్లో ఉంటా అనమాట. మళ్ళీ 2nd దాకా, 2nd ఈవినింగ్న మళ్ళీ వైజాగ్ టు హైదరాబాద్ రిటర్న్ అనమాట. ఓకే, అయితే మరి ఎండ కూడా ఎక్కువ ఉంది, ఫటాఫటలు ఆడించుకొని వెళ్ళిపోవాలి బండి, ఇంకా మధ్యలో ఎక్కడ ఆగకుండా. అల్హమ్దులిల్లా నమాజ్ ఫినిష్ కంప్లీట్ అనమాట. మధ్యాహ్నం జోహర్ నమాజ్. ఇంకా రూమ్కి బయలుదేరిపోయి రెస్ట్ చేద్దాం, సాయంత్రం కలుద్దాం మళ్ళీ ఇఫ్తార్ టైంలో. అయితే టైం 6:20 PM అవుతుంది. ఇంకా 10 minutesలో మన ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలన్నమాట. ఈరోజు డే 23. ఇంకా 6 days లేదా 7 days ఉంది, అయిపోయింది. ఇంకా రోజుకి ఒక్కొక్క రోజు జరుగుతుంది అనమాట రంజాన్ బ్లాగ్. పదండి మరి మస్జిద్కి లేట్ చేయకుండా. ఈ బ్లాగ్ అయితే చాలా సింపుల్, చాలా అన్నిటికంటే ఇప్పుడు ఉన్న అన్ని బ్లాగులో కన్నా చాలా చిన్న బ్లాగ్ ఇదే అనుకుంటా. మేబీ నేను చూడాలి మరి లాస్ట్ ఎండింగ్ అయ్యేటప్పటికి ఎంత టైం అవుతుంది అనేది బ్లాగ్. పని బయలుదేరదాం మస్జిద్కి. చూస్తున్నారు కదా, ఇదనమాట మనం తొందరగా అవగొట్టేసి ఇలా వీడియో తీయడానికి నేను తొందరగా అవగొట్టేసాను అనమాట. అల్హమ్దులిల్లా నమాజ్ ఫినిష్ అయిపోయింది అనమాట. మస్జిద్ నుంచి బయటకు వస్తాం. వదినమ్మ వస్తూ ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుని రమ్మన్నది. ఎగ్ బోండాలు వేయడానికి అనమాట. ఎగ్ బోండాలు, ఎగ్ బజ్జీలు, మరి ఏంటో తెలియదు. మస్జిద్ పక్కనే మనకి షాప్ ఉంది కదా, స్క్వేర్ మార్ట్, చూపించాను కదా మొన్న, తీసుకుందాం. రావమ్మ మరిపోతీగా అన్నట్టు అలా వెళ్ళి అలా వచ్చారనమాట. ఒక ఆయిల్ ప్యాకెట్ని ఒక గుడ్ నైట్ బాటిల్ అనమాట. 233 రూపీస్ అయింది. ఆయిల్ ప్యాకెట్ ఏమొచ్చి 150, గుడ్ నైట్ బాటిల్ ఏమొచ్చి 83. గుడ్ నైట్ బాటిల్ ప్లాన్ లేదు, ఓన్లీ ఆయిల్ ప్యాకెట్ తెమ్మన్నది. నాకు లైట్ వెలిగింది అనమాట, ఇంట్లో గుడ్ నైట్ బాటిల్ అయిపోయింది లేదు, సేఫ్ సైడ్కి తీసుకున్నాను నేను. ఇంకా పదండి బయలుదేరుదాం. అయితే బిల్డింగ్ వచ్చేసా. వస్తూ మన కింద చూస్తున్నారు కూలర్ మనదే రిపేర్ అయిందనమాట. అది కొద్దిగా షార్ట్ సర్క్యూట్లో అయ్యి స్పార్క్ వచ్చి కెపాసిటర్ కాలిపోయింది అనమాట ఫ్యాన్ దగ్గరది, అందువల్ల ఆగిపోయింది. అది రిపేర్ చేయడానికి కిందన పెట్టి అయిపోయింది, అది కూడా రిపేర్. పైకి తీసుకెళ్ళిపోతున్నాను, లేకపోతే మాత్రం ఈ వేడిలో పడుకోవడం బొమ్మ కనిపిస్తుంది అన్నమాట. పెట్టేసాం లిఫ్ట్లో, కరెక్ట్గా సరిపోయింది.
ఇంకో మనిషి నుంచి వచ్చు అంత ఉంది లిఫ్ట్. ఇది ఒక 3 to 4 మెంబర్స్ నుంచి వచ్చు అంతే. 3 మెంబర్స్ అయితే ఫ్రీ, 4 మెంబర్స్ అయితే ఎక్దమ్ టైట్. ఇది వ్యాపారం. ఏదో ఎత్తాలంటే 10 కేజీలు ఉన్నాయి. చూద్దాం. ఓకే, వాటర్ సక్సెస్. వాటర్ అయితే బాగానే ఉంది మిషన్ మోటార్, అదైతే ప్రాబ్లం లేదు. వాటర్ వస్తుంది కదా. నాకు కాదమ్మా, వాటర్ వస్తుందని చెప్పేటప్పుడు వాటర్ వైపు చూపించాలా, ఏదైనా వస్తువు చూపించాలి. వాటర్ ఏదో వస్తుంది, క్లాస్ తీసుకున్నా వీడియో ఆపేసింది మధ్యలో. ఏంటో తెలుసా, నేను మాట్లాడేటప్పుడు ఏదైనా వస్తువుని చూపించేటప్పుడు ఆ వస్తువుని చూపిస్తుందా ఎక్కడ. दो भाई डाला स्विच, ये पानी का डालते ही पानी आ रहा है बोलो, लेकिन फैन का डालने के टाइम देखो घूम रहा ही नहीं. फैन का स्विच डाला, फैन का ये तो मोटर का पानी आ रहा है, फैन का घूम रहा ही नहीं. మస్జిద్లో డైలీ లాగే ఫ్రూట్స్ గిట్స్ అన్నీ తినేసా, కూలర్ తెచ్చో పెట్టా, అయిపోయింది. అది అదేనమ్మా ఎగ్ బొండాలు చేసింది, దాంతోపాటు తినేసి ఇది లాగించేద్దాం. అండ్ ఈరోజు వర్కౌట్ మిక్స్ చేద్దాం. పుల్అప్స్, లాట్స్, పుషప్స్ అండ్ బైసెప్స్, ఈ 3 కలిపి చేస్తా ఈరోజు వీడియో పెడతాం మళ్ళీ మొత్తం మిక్సింగ్ ఇంట్లోనే. ఎగ్ బొండా, ఆలూ బొండా, పొటాటో 2 అన్న. అయితే ఇందాకలా నేను కూలర్ తీసుకొని వచ్చాను కదా, స్టోరీ చెప్తున్నాను వినండి. ఆ కూలర్ మొన్నే నేను సమ్మర్ సీజన్లో, లాస్ట్ ఇయర్ సమ్మర్ సీజన్లో యూజ్ చేశా కూలర్. అది యూజ్ చేసి పాడైపోయింది అనమాట. ఫ్యాన్ పాడైపోయింది, మోటార్ కూడా పాడైపోయింది. మళ్ళీ సమ్మర్ సీజన్ వచ్చిందని రిపేర్ చేయించా, కొత్త మోటార్, వాటర్ మోటార్ అదిని ఫ్యాన్ 2 వేయించాను అనమాట. మళ్ళీ 2 days బిఫోర్గా ఫ్యాన్ పాడైపోయింది. అది రిపేర్కి ఇస్తే ఈరోజు కుర్రోడు వచ్చిండు, ఒకడు రిపేర్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. అది వెళ్ళిపోతే నేను నమాజ్ నుంచి వస్తూ నేను పైకి తీసుకొచ్చాను కదా, లిఫ్ట్లో చూశారు కదా ఇందాక మీరు. అది తీసుకొస్తూ తెచ్చాను అనమాట. తెచ్చి పెట్టా, ఆన్ చేసా కానీ ఆన్ అవ్వలేదు. ఆ కుర్రోడు వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోయాడు, కానీ అది చెక్ చేయలేదు అనమాట. మళ్ళీ ఆ కుర్రోడికి, ఇంకో కుర్రోడికి, ఎవడైతే మెయిన్ కుర్రోడు ఉన్నాడో రిపేర్ చేసేవాడు, హెడ్ అనమాట, వాడు వాళ్ళ అసిస్టెంట్ని పంపిస్తే కుర్రోడు వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోయాడు, చూడలేదు. మళ్ళీ వాళ్ళ హెడ్కి ఫోన్ చేసి ఆ కుర్రోడు, అన్నా ఏటన్నా ఏం రిపేర్ చేయించానంటే, ఏమన్నా మా కుర్రోడు వచ్చి చేశాడు కదా అన్నాడు. ఆన్ అవ్వట్లేదన్నా, మళ్ళీ అలాగుందని చెప్తే ఆడొచ్చి చేశాడనమాట. అందువల్ల నేను మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదవడానికి అవ్వలేదు, రూమ్లోనే చదివేసుకున్నాను టైం చాలకపోవడం వల్ల. మొత్తానికి సెట్ చేస్తాం. ఈ వీడియో తెలియదండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నడుస్తుంది కూలర్ మళ్ళీ, ఇదనమాట. అయితే రూమ్లోనే నమాజ్ చదివేసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు వర్కౌట్ చేద్దాం చెప్పా కదా, ఒక 3 వర్కౌట్స్ మిక్స్ చేసి, పుల్అప్స్, పుషప్స్ అండ్ బైసెప్స్. ఓకేనా, 3 కలిపి చేద్దాం వర్కౌట్. మరి లేట్ చేయకుండా ఇంట్లోనే. అయితే ఫస్ట్ పుల్అప్స్తో మొదలెడదాం. ఓకేనా, ఆల్రెడీ చూపించాను బ్యాక్ లాస్ట్ చేసేటప్పుడు, మళ్ళీ చూపిస్తున్నాం. ఓకేనా, నార్మల్ పుల్అప్స్ ఇలా కొడతాం. ఇది ఒక 3 sets, ఎన్నైతే ఎన్ని, స్టార్టింగ్ ఒక 5 reps, 6 reps, 7 reps, అలాగే 3 sets కొడదాం ఇలా పట్టుకొని ఈ గ్రిప్లో. తర్వాత ఇన్నర్ గ్రిప్ ఇలా, ఇదే సెట్ని ఇలా పట్టి ఇది ఒక 3 sets. ఫస్ట్ ఇది కొట్టద్దాం, ఓకేనా, 3 sets. ఓకే, చూసారు కదా, ఇది 3 sets. భలే పడుతుంది.
లేచేటప్పుడు స్పీడ్గా లేగడం పైకి, ఎనర్జీ పెట్టి దిగేటప్పుడు స్లోగా. ఓకేనా, మళ్ళీ లేచేటప్పుడు ఎక్దమ్ స్పీడ్గా, మళ్ళీ దిగేటప్పుడు స్లోగా. ఇలాగ ఎన్ని రెప్స్ అయితే ఎన్ని రెప్స్, 3 sets. ఓకేనా, తర్వాత ఇది కొద్దిగా గ్యాప్ ఇచ్చి చేద్దాం అది కూడా. ఓకే, అప్పుడే ఇది కొట్టిస్తాం కదా ఇలాగా ఈ గ్రిప్ లో. ఇప్పుడు ఇంకా ఇలాగా దీన్ని పట్టుకొని ఇలాగా, ఇది కూడా ఒక 3 sets. ఓకేనా, చూసారు కదా ఇలాగా. ఇది కూడా సేమ్, లేచేటప్పుడు స్పీడ్గా, దిగేటప్పుడు స్లోగా లేగాలి, స్లోగా దిగాలన్నమాట. ఆటోమేటిక్గా దీని మీద మీకు పడుద్ది మధ్య మీద. ఇది కూడా 3 sets. ఇవి చాలు, అది 3 sets, ఇది 3 sets. ఆటోమేటిక్గా లాట్స్ ఈజీగా పంప్ అవుతుంది. ఇప్పుడు పుషప్స్ అనమాట. ఓకేనా, నార్మల్ చూడండి, షోల్డర్ విడ్త్ కన్నా ఎక్కువ లాంగ్ లో పెడుతున్నాను నేను. అలా పెట్టండి మీకు కూడా. దానివల్ల గోడకు సపోర్ట్ తీసుకోండి కొద్దిగా కాళ్ళు. ఓకేనా, ఇది నార్మల్. నేను ఏం చేస్తుంది, ఇంకా కొద్దిగా నా షోల్డర్ విడ్త్ కన్నా ఎక్కువ బ్రాడ్ గా కనిపించడానికి చెస్ట్. ఓకేనా, ఇది లెక్క ఈజీగా 25 to 30 రెప్స్ కొట్టాలి ఫస్ట్ సెట్ లోనే. ఓకేనా, చూసారు కదా, 30 రెప్స్ కొట్టాయి అనమాట. ఇది ఫస్ట్ సెట్. అలాగా ఇంకో 2 sets చేద్దాం. ఇంకో సెట్ లో ఒక ఈజీగా పడిపోతాయి 25 to 30. అండ్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి మూడో సెట్ లో కూడా సేమ్ అలాగే 25 to 30 reps. ఓకేనా, ఇది ప్లేన్ పుషప్స్. ఇది పుషప్స్ లో సెకండ్ వేరియేషన్ అనమాట. ఓకేనా, ఇంక్లైన్ పుషప్స్. సేమ్ ఇది కూడా షోల్డర్ పెట్టుకొని కొద్దిగా ఎక్కువ పెట్టుకొని, కాళ్ళ పైన పెట్టుకొని, ఇప్పుడు సేమ్ ఒక 25 to 30 reps ఈజీగా. ఇది కూడా సేమ్ 3 sets. ఇది 25 to 30 పడటానికి ఉన్నాను కానీ ఆల్రెడీ 3 sets కొట్టాం కదా, పడలేదు, జస్ట్ 20 పడ్డాయి. ఓకేనా, ఎంత పడితే ఎంత లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి. అది 10 పడినాయి, 20 పడినాయి, 30 పడినాయి. లాస్ట్ ఆ 3-4 reps ఉంటాయి చూడు, అంతే అయిపోయిందిరా బాబు ఇంకా చెయ్యలేము అని అనుకోని కూడా లాస్ట్ లో కొడతాం 3-4 reps. అందులోనే ఉంది గేమ్. ఏంటి అదనమాట. నేనేదో కౌంటింగ్ చెప్పాను, కౌంటింగ్ కొట్టిన అవసరం లేదు. మీరు ఎక్కడ దాకా వెళ్తారో పీక్ వరకు తీసుకెళ్ళాలన్నమాట. ఇది కూడా 3 sets చేసుకోండి. లాస్ట్ 2 sets 2 వేరియేషన్, పుషప్స్ 2 వేరియేషన్, ఒప్పులు. ఇప్పుడు బైసెప్స్. నా దగ్గర ఒక చిన్న డంబుల్ ఉంది అనమాట, దాంతోనే రెప్స్ ఎక్కువ కొడతా. ఒకవేళ మీ దగ్గర ఉంటే డంబుల్ ఉంటే డంబుల్తో కొట్టండి, లేదా నేను చూపిస్తాను కదా వాటర్ బకెట్, ఇంట్లో ఏది ఉంటుంది వెయిట్ మినిమం ఇంట్లో ఉంటాయి 5 kgs 10 kgs వెయిట్స్ అన్నీ ఉంటాయి, దాంతో కూడా చేయొచ్చు అనమాట. ఓకే, అయితే నా దగ్గర 5 kgs డంబుల్ ఉంది. దీంతో ఒక 2 sets చేద్దాం డంబుల్తో. దాని తర్వాత నా దగ్గర వాటర్ బకెట్ ఉంది, ఇది ఒక 5 to 10 kgs మధ్యలో ఉంటుంది వెయిట్ ఇది. ఓకేనా, ఫస్ట్ దీంతో ఏంది ఒక సెట్ చేస్తాం, పీక్ వర్క్ చేస్తాం. ఎందుకంటే లైట్ వెయిట్ కాబట్టి మనకి ఎలా చూసుకున్నా 40-50 reps వస్తాయి అనమాట. ఇది 40 reps చేసాయి అనమాట. సేమ్ ఈ అంటూ కూడా ఒక 40 చేసేద్దాం. తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి బకెట్ చూపించాను కదా, దాంతో ఒక 15 to 20 reps ట్రై చేద్దాం. ఓకేనా, దాంతో ఒకసారి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చాక మళ్ళీ 15 to 20 reps ఆ బకెట్తోనే. ఆ బకెట్ తో అప్పటికి ఎన్ని సెట్లు అయిపోతాయి, 3 సెట్లు అయిపోతాయి. డమ్ములతో ఒక సెట్ చేసా, బకెట్తో 2 times చేసా.
3 సెట్స్. ఇంకా 4th సెట్ ఎలా అంటే ఇదే డంబుల్ పట్టుకొని హ్యామర్ అన్నమాట. ఒక 50 to 60 reps ఈజీగా పడిపోద్ది. అదొక సెట్ కొట్టేస్తే మనది మొత్తం అయిపోయినట్టే వర్కౌట్. ఈ హ్యాండ్ మొదలు పెడదాం. 40 reps 1 2 3 ఓకే. ఇప్పుడు చిన్న గ్యాప్ ఇచ్చి బకెట్తో చేద్దాం. ఓకేనా? ఓకే అయితే మరి డంబుల్తో చేస్తాం కాబట్టి ఇప్పుడు బకెట్తో అనమాట. ఓకేనా? ఇది కూడా సేమ్ 15 to 20 reps కొట్టడానికి ట్రై చేస్తాయి. ఎంత ఉందో లాస్ట్ పీక్ వరకు తీసుకెళ్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 15. ఓకే, 15 reps పడ్డాయి. ఈ చేత్తో కూడా ఒక 15 ఆగుదాం. ఓకే, కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో సెట్ సేమ్ ఇలాగే కొడదాం. తర్వాత లాస్ట్ చెప్పాను కదా, ఇంకా ఈ డంబుల్తో హ్యామర్ అనమాట. హ్యామర్ కర్ల్స్ ఇందాక ఇలా ఇది కొట్టాను కదా, బైసెప్స్ కర్ల్స్ లాగా సేమ్ ఇదే డంబుల్తో ఇలా తిప్పాలి పొజిషన్, వెర్టికల్ పొజిషన్ అనమాట. ఇందాక ఇలా చేశాను కదా, అలా కాకుండా దీన్ని ఇలా తిప్పి ఇలాగా. ఇది కూడా పీక్ అనమాట. ఈజీగా ఒక 50-60 reps లాగేద్దాం లాస్ట్ దాకా. ఎన్ని అయితే అన్ని. ఈ చేతి ఇలాగా, తర్వాత ఈ చేతి ఇలాగా సేమ్. ఓకేనా? 50 to 60 పీక్ లో అవుతుంది అనమాట. మీరు పీక్ దాకా చేస్తే మీ పంపింగ్ కూడా పీక్ లా కనిపిస్తుంది. పీక్ లెవెల్ వేరే లెవెల్లో కనిపిస్తుంది అనమాట. అదే చిన్న గ్యాప్ ఇచ్చి చేద్దాం అది కూడా. ఓకే అయితే మరి ఇక లాస్ట్ వేరియేషన్ మనది హ్యామర్ కర్ల్స్ అనమాట. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 నెక్స్ట్ ఇంకొక సెట్. ఇలాగా ఈ విధంగా ఈరోజు వర్కౌట్ ఫినిష్ చేస్తాం. లాట్స్, చెస్ట్ అండ్ బైసెప్స్. ఇదన్నమాట. చూసారు కదా, వితౌట్ జిమ్ ఎక్విప్మెంట్స్ ఇంట్లోనే చేశా. కొద్దిగా ఈరోజు స్పీక్గా చేశాను, నేను 3 కలిపి మిక్స్ చేశాను అనమాట. ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. రంజాన్ నెలనే కాదు, నార్మల్ టైంలో కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఫిట్నెస్ మెయింటైన్ అవుతుంది. కొద్దిగా బాగా ఒక సింపుల్ గా చెప్పాలంటే ఒక బాడీ బిల్డర్ లా కావాలి, 10 మందిలో డిఫరెంట్ గా కనిపించాలంటే 100% జిమ్ జాయిన్ అవ్వాల్సిందే. అర్థమైందా? లేదు నేను ఫిట్ గా ఉంటా, నాకేం జబ్బులు వద్దు, నేను తిన్నా సరే డైజెస్ట్ అయిపోవాలా, హెల్తీగా ఉండాలి, సింపుల్ గా ఉండాలి అనుకుంటే ఇలా ఇంట్లో చేసుకోవచ్చు. లేదు నేను 10 మందిలో 20 మందిలో నేను డిఫరెంట్ గా కనిపించాలా, అదే బాగుంది, భలే కనిపిస్తున్నారా, బాగుంది బాడీ మొత్తం అంటే మాత్రం 100% జిమ్ లో జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇంట్లో అన్ని ఎక్విప్మెంట్స్ ఉండవు. ఒకవేళ నేను ఇంట్లో కొనుక్కొని పెట్టుకుంటే బార్బల్ రాడ్స్, కర్వ్ రాడ్స్, ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్, అదే ఏదో ఒకటి ఐరన్ ప్లేట్ అయితే ఐరన్ ప్లేట్, రబ్బర్ ప్లేట్స్, డంబుల్స్ అన్ని కొనుక్కొని పెడితే చాలా రకాల వేరియేషన్ చేసుకోవచ్చు. అర్థమైందా? బకెట్లతో, డంబుల్తో, వాటర్ క్యాన్తో కొంతవరకే చేయగలం. బాడీని మెయింటైన్ చేయడానికి మాత్రం బాడీలో చేంజింగ్ రావాలి అంటే 100% మనం జిమ్ లో జాయిన్ అవ్వాల్సింది. ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ డే 23. మళ్ళీ డే 24లో వెళ్తాం. మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. ఎవరైతే న్యూగా చూస్తున్నారో వాళ్ళు 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తా. ఇంకా ఫ్రెండ్ లో రంజాన్ నెల అయిపోయిన మంచి మంచి డైట్ ప్లాన్ టిప్స్ కూడా తీసుకొని వస్తాను. ఓకేనా? ఫ్రెష్ అప్ అయిపోయి ఏముందో నైట్ డిన్నర్ తినేసి పడుకుందాం. మరి కలుద్దాం మళ్ళీ రేపటి బ్లాగ్ లో. అయితే ఈరోజు డే 23 ఇలా అయిందనమాట మనది వర్కౌట్. చూసారా కదా. ఇప్పుడు నైట్ డిన్నర్ అంటే ఇందాక వదినమ్మ చేసింది, ఇది మొత్తం ఉన్నాయి అన్ని ఆగొట్టి సార్. దగ్గర దగ్గర 6-5 బజ్జీలు ఉంటే అన్నీ తినేసి ఇంకా లాస్ట్ మిగిలింది ఆన్లైన్ పకోడీ చేసింది, అది కూడా లాగిస్తాం అనమాట. ఆ షర్బత్ కూడా ఉన్నాయి. ఈవినింగ్ ఏదైతే తిన్నానో మధ్య నుంచి తెచ్చాక సేమ్ అదే అనమాట. ఇది కూడా ఆగొట్టేసి ఇంకా పడుకుందాం. ఓకే.